4 జీవుల యొక్క పాత్ర ఏంటంటే ఆ ముద్రలు విప్పుచున్నప్పుడు దగ్గర నుంచి వాటి నుంచి వచ్చే జడ్జిమెంట్ కూడా 4 జీవుల పాత్ర ఉన్నది. అంటే ఈ 4 దూతలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయంటే బహిష్కరించబడిన దూరమైపోయిన మానవుని యొక్క భవిష్యత్తును మరలా దేవునికి సమీపం చేయటం కొరకు ముందు జాగ్రత్తగా మేల్కొల్పుగా యెహెజ్కేలు గ్రంథంలో రాశాడు. యెహెజ్కేలు గ్రంథం ఏమి రాశాడు అనంటే దేవునికి విరోధంగా నడిచిన ప్రజలను మరలా సమీపం చేయటానికి ఓసారి హెచ్చరిక చేయి. గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. దుష్క్రియలు చేయవాడిని ఒకసారి దుష్క్రియలు చేస్తే నీ ప్రభావం ఇలా ఉండిద్ది, అది మానివేయమని చెప్పు. మానివేయలేదనుకో, నీ మాట వినలేదు, నువ్వు చెప్పినా సరే వినలేదనుకో, దానికి తగిన ఫలాన్ని అనుభవిస్తాడు. నువ్వు చెప్పావనుకో, నువ్వు చెప్పలేదనుకో, చెప్పకపోతే వాడు దుష్టత్వాన్ని బట్టి బలైపోతాడు, దాంట్లో పాలిభాగసు నువ్వు కూడా అవుతావు అని అంటాడు. అంటే చెప్పకపోయినా నువ్వు నేరస్తుడు అవుతావు, నువ్వు చెప్తే వినకపోతే వాడు నేరస్తుడు అవుతాడు, వింటే వాడు రక్షించబడతాడు. ఎవరు? దుష్టుడు. అంటే